యోధా వారందరూ తమ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలువబడిరి. యెహోషాపాతు రాజు తెలియపరిచినప్పుడట యోధా వారందరూ కుటుంబ సమేతంగా వారికి వచ్చిన కష్టమును బట్టి, వారి మీదకు శత్రువులు లేచిన దానిని బట్టి కుటుంబ సమేతంగా మొరపెట్టారట. దేవుడు వారి పక్షాన కార్యమును జరిగించినట్లుగా, మీరు కాదు నేనే యుద్ధాన్ని చేయబోతున్నాను, మీరు నిలుచుండి చూడుడి, భయపడొద్దు, జడియవద్దు అని దేవుడు వారి పక్షాన ఉండి వారికి విజయాన్ని కలుగజేసినట్లుగా మనం చూస్తున్నాం. కుటుంబ సమేతంగా మనం మొరపెట్టినప్పుడు దేవుడు తప్పక జవాబిస్తాడని తెలుసుకుంటూ మనం ఈరోజు నువ్వు ఒక సమస్య గుండా వెళుతున్నావేమో, ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు పేరట తెలియపరుస్తున్నా. కుటుంబ సమేతంగా మనం ప్రభు పాదాలు పట్టుకున్నట్లయితే, కుటుంబ సమేతంగా దేవుని సన్నిధికి చేరి మనం ఆయనకు మొరపెట్టే వారిగా ఉన్నట్లయితే తప్పక దేవుడు మన పక్షమున కార్యమును జరిగించబోతున్నాడు అనేది గ్రహిస్తున్నాం. ఇక్కడ యోధా వారు శిశువులతోనూ పిల్లలతోనూ వారి భార్యలతోనూ కుటుంబ సమేతంగా ప్రభు సన్నిధిలో మొరపెట్టి విజయాన్ని చవి చూశారు. నీవును కుటుంబ సమేతంగా మొరపెట్టే వ్యక్తిగా ఉంటున్నావా?